ప్రభావతిని అరెస్టు చేయించడానికి పోలీసులతో వచ్చిన రోహిణికి బుద్ధి చెప్పిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత ప్రభావతి తీసుకున్న నిర్ణయంతో రోహిణి పరిస్థితి ఏమవుతుందో మీరు ముందుగా ఊహిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ప్రభావతి అయితే రోహిణిని కొట్టి ఇంటి నుంచి మెడపట్టి బయటకు గెంటేయడంతో రోహిణి అయితే ప్రభావతి మీద చాలా కోపమే పెంచుకుంటుంది. ఎంత తప్పులు చేసినా, ఎన్ని తప్పులు మోసాలు చేసినా రోహిణికి ఏమాత్రం బుద్ధి లేకుండా మా అత్తగారిని అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, మనోజ్ని కూడా వదిలిపెట్టను. మనోజ్ కూడా నన్ను ఎంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఒకప్పుడు ఏమీ చేతకానివాడిలా ఉన్న వాడిని బిజినెస్ మ్యాన్ని చేశాను నా తెలివితేటలతో. అవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళమ్మ నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంటే అలా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోజ్ను వదిలిపెట్టను, నా చేతుల్లోకి తీసుకుంటాను, మళ్ళీ నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అంటుంటారు కదా, చింత చచ్చినా పులుపు చావదు అని. ఇన్ని తప్పులు చేసినా, ఎంత మోసం చేసినా బుద్ధి మాత్రం రాకుండా రోహిణి మరీ హెచ్చులకు పోయేసరికి ఇంకా విద్య అయితే, ఏంటే నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? మీ అత్తయ్య గారిని బ్రతిమాలుకుని ఇంట్లోకి వెళ్ళాలి కానీ చేజిక్కించుకుంటాను, మనోజ్ని గ్రిప్పులో పెట్టుకుంటాను అంటూ మాట్లాడతావేంటే? అసలు నీకు ఆ ఇంట్లోకి వెళ్ళే అవకాశమైనా వాళ్ళు ఇస్తారా? మీ అత్తగారు ఇస్తుందా? అప్పుడు 45 లక్షలకే కొట్టిన కొట్టు కొట్టకుండా కొట్టింది అని చెప్పావు. ఇప్పుడు ఏకంగా మెడపట్టి బయటకు గెంటేసింది అని చెప్తున్నావు. మళ్ళీ నువ్వు ఆ ఇంట్లోకి ఎలా అడుగు పెడతావే? పెడతానే, ఎలా పెడతానో నువ్వే చూస్తూ ఉండు అంటూ ఇంకా రోహిణి కాస్త విద్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకిక్కడ మనోజు ఫుల్గా తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తే అరుణ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయాడు కదా. ఇంకా పోలీస్ స్టేషన్లో బనీలతో అయితే కూర్చోబెడతారు. అలా కూర్చోబెట్టేసరికి మణికంఠ బాలుకి సత్యానికి విషయం చెప్పడంతో ఇద్దరు పరుగున వెళ్తారు. వెళ్ళేసరికి మనోజ్ ఫుల్లుగా తాగేసి తూలుతూ ఒక చోట కింద కూర్చుని ఉండడం చూసి తట్టుకోలేకపోతాడు సత్యమైతే. నా కొడుకుని ఇలా చూడలేకపోతున్నాను, తొందరగా నా కొడుకుని విడుదల చెయ్యండి, తను ఏ తప్పు చెయ్యలేదంట కదా, దయచేసి వదిలేయండి అనగానే నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి అని చెప్పి బాలు వంక చూస్తాడు అరుణ్. అయితే అతను మా అన్నయ్య అని చెప్పనేసరికి, ఏంటండి ఎలాంటి పిల్లల్లా కన్నారు మీరు? ఒకడేమో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టల్లా అందరి మీదకి గొడవలకి వెళ్ళి రౌడీలా ప్రవర్తిస్తాడు. మరొకడేమో పట్టపగలు తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తారు. ఏం కొడుకులను కన్నావయ్యా అంటూ సత్యాన్నైతే ఇంకా తోలనాడేసరికి బాలు వేలు చూపించి, మా నాన్నని ఏమైనా అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అనగానే, ఎలాంటి కొడుకుల కన్నా నాన్నను ఏమనాలి, ఇలా ఏమనకుండా ఎలా సైలెంట్గా ఊరుకోవాలి అంటూ ఇంకా సత్యాన్ని అయితే చాలా మాటలు అంటాడు. అనేసరికి ఇంకా సత్యానికి ఏం చెయ్యాలో అర్థం కాదు. దయచేసి నా కొడుకును విడుదల చెయ్యండి అని చెప్పి చేతులు జోడించేసరికి, చూడండి కోర్టుకి వెళ్ళి తీసుకోండి, ఇప్పుడు మేమైతే విడుదల చేయము, రోడ్డు మీద న్యూసెన్స్ చేసినందుకు గానే అరెస్ట్ చేసి తీసుకువచ్చాము అని చెప్పనగానే ఇంకా బాలు అరుణ్ మీదకి వెళ్ళబోతూ ఉండగా సత్యం కాస్త మనోజ్ బాలుని బయటకు తీసుకొస్తాడు. ఇంకా ఏమి చేయాలో అర్థం కాదు. ఇప్పుడు మనోజ్ని ఎలా బయటికి తీసుకురావడం అనగాని, ఒక్క నిమిషం నాన్న అంటూ మీనాకి ఫోన్ చేస్తాడు. ఇంకా బాలు అయితే ఫోన్ చేసేసరికి, ఏంటండి విడుదల తీసుకొచ్చారా స్టేషన్ నుంచి అనగానే, లేదు, నీకు తెలిసిన ఇన్స్పెక్టర్ ఉన్నారు కదా, ఆయనకి ఫోన్ చేసి ఒకసారి పరిస్థితి ఇది అని చెప్పు, ఆయన చెప్తే వదిలేస్తారు కదా అనగానే, సరేనండి ఇప్పుడే వెళ్తాను అంటూ గబగబా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఆయన ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లోనే ఉండేసరికి సార్ అని చెప్పి వెళ్ళి పరిస్థితి ఇది అని చెప్పాను కానీ, ఏ స్టేషను అనేసరికి పలానా స్టేషను అనగానే, సరే నేను ఫోన్ చేసి చెప్తానని వెంటనే అక్కడ ఉన్న కానిస్టేబుల్కి ఫోన్ చేస్తాడు.
చెప్పండి సార్ అని చెప్పాను. కానీ మనోజ్ అని ఎవరినైనా తీసుకొచ్చారా? రోడ్డు మీద న్యూసెన్స్ కేసు పెట్టేసరికి అని చెప్పాను. కానీ కేసు అయితే ఏమీ కాలేదు సార్. మరి అరుణ్ సారో బాలు మీద గొడవ కోపం ఉంటుంది కదా అని చెప్పాను. కానీ అరుణ్ తీసుకొచ్చాడా అని చెప్పాను. కానీ అవును సార్, అప్పటి వరకు వదిలేద్దామని అనుకున్నారు. ఎప్పుడైతే బాలు వాళ్ళ అన్నయ్య అన్న విషయం తెలిసిందో అప్పుడే బిగించేశారు అనేసరికి సరే అరుణ్ ఉన్నాడు అక్కడ అని చెప్పాను. కానీ ఉన్నారు సార్ అని చెప్పనేసరికి ఒకసారి అరుణ్కి ఫోన్ ఇవ్వు అని చెప్పాను. కానీ అరుణ్కి ఫోన్ ఇస్తాడు. ఏంటి అరుణ్, ఇంకా నువ్వు మారలేదా? ఆ రోజు నేను 3 రోజులు సస్పెండ్ చేసిన తర్వాత కూడా నీలో మార్పు రాలేదా? ఆ బాలు మీదకి ఎందుకు అస్తమాను వెళ్తున్నావు? వాళ్ళ అన్నయ్య ఏమన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నీకు దొరికాడా ఏంటి? కేవలం తాగి భార్య ఏదో మోసం చేసిందన్న బాధలో ఏం మాట్లాడుతున్నా తెలియని పరిస్థితిలో న్యూసెన్స్ ఏదో చేసుంటాడు. కానీ స్టేషన్కి తీసుకొచ్చింది కూర్చోబెట్టడం కోసమే కదా. కోర్టుకి వెళ్ళి తీసుకురండి అని చెప్తావేంటి? వదిలిపెట్టు అని చెప్పనేసరికి అది కాదు సార్ అని. కానీ చెప్పింది చేయి, డూ ఐ డూ అంటూ మాట్లాడడంతో ఓకే సార్ అని చెప్పి ఇంకా వెంటనే అతన్ని వదిలిపెట్టండి అయ్యా అని చెప్పాను. కానీ గబగబా లోపలికి వచ్చి మనోజ్కి షర్ట్ తొడిగి ఇద్దరు కూడా బయటకు తీసుకొస్తారు. ఇంకా అలా తీసుకొచ్చేసరికి ఇంకా మనోజ్ని కారులో ఎక్కించుకుని తీసుకొస్తారు. మనోజ్ అలా సత్యం మీద పడిపోయి నా భార్య నన్ను మోసం చేసింది నాన్న, నాకు అబద్ధం చెప్పింది అంటూ మాట్లాడడంతో రే వదిలేసేయ్, దాని గురించి ఎందుకు పదే పదే మాట్లాడుతూ బాధపడుతూ ఉంటావు, నోరు మూసుకుని పద అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరిపోతారు. ప్రభావతి కామాక్షి దగ్గరికి వెళ్ళింది కదా. కామాక్షికి కాస్త మీనా ఫోన్ చేసి చెప్తుంది ఇలా మనోజ్ని అరెస్టు చేశారన్న విషయం చెప్పడంతో ప్రభావతి ఉరుకులు పరుగుల మీద ఇంటికి వచ్చేస్తుంది. ఏడే నా కొడుకేడే అనగానే తీసుకురావడానికి వెళ్ళారత్తయ్య అని చెప్పనేసరికి అసలు వాడు ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారు అంటూ మాట్లాడడంతో మాకేం తెలుసు అత్తయ్య, ఏం తప్పు చేస్తే అరెస్టు చేశారో, తీసుకురావడానికి వెళ్ళారు కదా, వచ్చాక తెలుస్తుంది అని చెప్పి ఇంకా మీనా అనేసరికి ప్రభావతి అటు ఇటు తిరుగుతూ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోపు బాలు కార్ రావడంతో మనోజ్ని ఒక పక్క సత్యం మరొక పక్క బాలు పట్టుకుని వస్తారు. ఈలోపు గబగబా రవి వెళ్ళి రవి సపోర్ట్తో లోపలికి తీసుకొస్తారు. ఏంట్రా ఇది, ఏంటిదంతా అని చెప్పనేసరికి రోహిణి మోసం చేసిందమ్మా అంటూ బాధపడిపోతూ ఉంటాడు. రే పిచ్చా ఏంటి, అది మోసం చేస్తే నువ్వెందుకురా ఇలా పిచ్చోళ్ళ అయిపోతున్నావు అని చెప్పాను. కానీ నీకు అప్పుడే చెప్పాను ప్రభా, తొందరపడొద్దు, అమ్మాయి చెప్పేది విను అని. నువ్వు వెనక ముందు ఆలోచించకుండా అమ్మాయిని ఇంటి నుంచి బయటకు గెంటేశావు. వీడు చూడు, ఎప్పుడూ మందు తాగని వాడు మందు తాగి రోడ్డు మీద గొడవ చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అది నీ కొడుకు. ఇప్పటికీ అంటుంటావు కదా బాలు ఏదైనా చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తారని. నీ పెద్ద కొడుకు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళి తెచ్చుకోమని చెప్పారు. కానీ మీనా వెళ్ళి చెప్పడంతో ఆ ఇన్స్పెక్టరు ఫోన్ చేయడం వల్లే అతన్ని వదిలిపెట్టారు. లేదంటే మనోజ్ను వదిలేవారే కాదు. 3 రోజుల పాటు కోర్టులోనే జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చేది అనేసరికి ఇంకా ప్రభావతి అయితే మనోజ్ను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. రానా అనుకుంటూ పైకి తీసుకెళ్ళి పడుకోబెట్టి ఇంకా కిందకి వచ్చేస్తూ ఉండగా మనోజ్ అయితే ప్రభావతి చేయి పట్టుకుని రోహిణి అబద్ధం చెప్పిందమ్మా, మోసం చేసిందమ్మా అంటూ మళ్ళీ మొదలు పెడతాడు. రే నువ్వు పడుకో అని చెప్పి కిందకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు సంతోషంగా ఉందా ప్రభా అని చెప్పాను. కానీ నేనేం చేశానండి, నన్ను సంతోషంగా ఉందా అని అంటారేంటి? వెనక ముందు ఆలోచించకుండా పెళ్ళిళ్ళు చేస్తే ఇలానే ఉంటుంది. నేను అప్పటికీ చెప్పాను, మా అమ్మ అప్పటికీ మోత మోగుతూనే ఉంది. ఎవరూ లేరు, పెళ్ళికి ఎవరు రాలేదు, తల్లిదండ్రులు రాలేదు, అసలు తన తరపున ఒక్కలు కూడా రాలేదు, ఆ స్నేహితురాలు తప్ప అంటూ మా అమ్మ చెప్తూనే ఉంది. ఎక్కడా నీ కళ్ళు ఏమన్నా భూమి మీద నిలబడ్డాయా, కాళ్ళు ఏమన్నా నాల మీద నడిచాయా? మలేషియా నుంచి కోట్లు తెచ్చి నీ అరికాళ్ళు కూడా నేల మీద పడకుండా పరిచేస్తుంది అని అనుకున్నావేమో. అందుకే ఎవరూ లేకపోయినా అనాథ పెళ్లి చేసేసావు. ఇప్పుడు అనుభవిస్తున్నావు కదా. ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని నాటకాలు ఆడిందో ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పి మాట్లాడేసరికి అది కాదండి అనేసరికి అది కాదు ఇంకేం చెప్తావు, నువ్వు ఇంక ఏం చెప్పినా ఏం చేసినా చెందడానికి చేయడానికి ఏమీ ఉపయోగం లేదు, అర్థమవుతుందా? ఇంకా అయిపోయింది, నోరు మూసుకుని ఊరుకుంటే బాగుంటుంది అని చెప్పనేసరికి సరేనని ఇంకా
ప్రభావతి కాస్త ఏ- ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. ఏడవడం ఎందుకు, వెళ్ళి వాడికి అన్నం తినిపించు అని చెప్పాను కానీ మీనా కొంచెం అన్నం పెట్టి ఇవ్వమ్మా అనగాని అలాగే మామయ్య అని చెప్పి గబగబా వంటగదిలోకి వెళ్ళి కంచంలో అయితే భోజనం వడ్డించుకుని తీసుకొచ్చి ప్రభావతికి ఇస్తుంది. ఒక చేత్తో మంచినీళ్ళ గ్లాసు, మరొక చేత్తో కంచం ఇచ్చేసరికి రెండు కూడా తీసుకుని ప్రభావతి పైకి వెళ్తుంది. అప్పటికే మనోజు ఇంకా ఎలా పడుకున్నాడో కూడా తెలియకుండా ఒక కాలు ఒక చెయ్యి గాల్లోకి వదిలేసి మనోజ్ ఇంకా పడుకుంటాడు. ఒక పక్కకు వచ్చి వదిలితే కింద పడిపోతాడు అనిపించుకునేసరికి ఏంటి నా కొడుక్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకుంటూ ఇంకా ప్రభావతి సర్దుతూ ఉండగానే ఈ లోపు బాలు వస్తాడు. తప్పుకో అమ్మ పక్కకి అని చెప్పనేసరికి పక్కకు తప్పుకోవడంతో మనోజ్ని సరిగ్గా పడుకోబెట్టి తిన్నాడా ఏమైనాను అనుకని ఎక్కడా పడుకునే ఉన్నాడు కదా అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అని ఇంకా లేచి కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి రే నోరు తెరు అన్నం తిను అనేసరికి రోహిణి నాకు అబద్ధం చెప్పింది అనగానే నోరు మూసుకుని అన్నం తినరా అంటూ తినిపించమ్మా అని చెప్పాను కానీ ఇంకా ప్రభావతి కాస్త తినిపించడానికి ప్రయత్నం చేస్తుంది. తినిపించడానికి ప్రయత్నం చేసినా కానీ ప్రభావతి చేత్తో పెడుతుంటే అసలు మనోజ్ నోరు కూడా తెరవడు. ఇంకా బాలు ఏం చేస్తాడంటే మనోజ్ని ఆ మంచానికి అటుపక్కకి జారవేసి ఇంకా కంచం తీసుకుని తినరా అంటూ బలవంతంగా పెట్టేసరికి ఇంకా ఒక 4 ముద్దలు తింటాడు. తినేసరికి ఇంకా వీడు తినడాని ప్లేటు ప్రభావతికి ఇచ్చేసి మూతి కడిగేసి పడుకోబెడతాడు. పడుకోబెట్టిన తర్వాత ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా కిందకొచ్చిన తర్వాత ఏమైనా తిన్నాడేంట్రా అని చెప్పాను కానీ ఏదో 4 ముద్దలు తినిపిస్తే తిన్నాడు అంతే, పడుకున్నాడు. పాపం కలవరింతల్లో కూడా రోహిణి అబద్ధం చెప్పింది, మోసం చేసింది అని మాట్లాడుతూనే ఉన్నాడు. వాడు తీసుకోలేకపోతున్నాడ్రా. భార్యను బాగా నమ్మాడు. అలా నమ్మినందుకు గాను ఇంతలా మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు పాపం వాడు అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి రండి మామయ్య భోజనం చేతురు కానీ అనగానే నాకేం వద్దమ్మా అనగానే అలా అంటే ఎలా నాన్న, మీరు మందులది వేసుకోవాలి కదా, వాడు తినేసి పడుకున్నాడు కదా, పర్వాలేదు పదండి, వీళ్ళు బాగానే ఉంటారు, మనకు నీరసం వస్తుందంతే, పదండి నాన్న మనము ఎక్కడికో చోటకి వెళ్ళాలి, తిరగాలి, చెయ్యాలి, లేకండి వెళ్ళి భోజనం చేద్దామని అందరూ కూడా భోజనానికి వచ్చేస్తారు. ఇంకా అందరూ కూడా భోజనం చేసి ఎవరి గదుల్లోకి వెళ్ళి వాళ్ళు నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత మనోజ్ మళ్ళీ ఏ అర్ధరాత్రి పూట ఎటైనా వెళ్ళిపోతాడేమోనని భయం వేసి ఇంకా బాలు ఏం చేస్తాడంటే డోర్కి తాళం వేసేస్తాడు. అంటే పడుకుంటే పైనుంచి కిందకి దిగొచ్చి డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతాడేమోనని ఫ్రంట్ డోర్కి బ్యాక్ డోర్కి కూడా తాళాలు వేసి తెచ్చి తలకడి కింద పెట్టుకుంటాడు. ఏంటండి తాళాలు వేశారేంటి ఎప్పుడూ లేంది, ఏమో ఆ లక్షలు మింగినోడు ఏ అర్ధరాత్రి పూట మెలకు వచ్చి రోహిణి నన్ను మోసం చేసిందని అర్ధరాత్రి పూట వెళ్ళి రోడ్ల మీద పడ్డాడే అనుకో, ఏ కుక్కలో పట్టుకుంటే సరిపోతుంది సంబరం, అందుకే వద్దని నేను ఇలాగా చేశాను అని చెప్పనేసరికి మీ అన్నయ్య అంటే మీకు చాలా అభిమానం కదండి అనగానే నాకంటే ముందు పుట్టినవాడు కదా, వాడంటే నాకు అభిమానమే, కాదని ఎందుకంటే చెప్తాను, కానీ వాడు చేసే పనులే నాకు నచ్చవు అంతే తప్ప అంతకు మించి ఏమీ కాదు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త బాలు మీనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత ప్రభావతి అయితే గదిలోకి పడుకుని బాధపడుతూ ఉంటుంది. ఏంటో నా మనోజ్కి ఇలాంటి కష్టం వచ్చింది, నా మనోజ్ ఇంత కష్టపడతాడు, ఇంత బాధపడతాడని నేను కలలో కూడా అనుకోలేదు అని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంకా బాధపడిన వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ప్రభా, వదిలేసేయ్, బాధపడడం వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పు, వదిలేస్తే ఇంకంతా మంచే అనుకోవాలి, అంతకు మించి ఏమీ లేదు, వదిలేసి సైలెంట్గా ఊరుకో అని చెప్పి ఇంకా సత్యం కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ అయిపోవడంతో ఇంకా ప్రభావతి నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయానికి కూడా లేవడు, సుమారు 10 అయిపోతుంది లేవకపోవడంతో ఇంకా షోరూమ్ కూడా వెళ్ళడు. షోరూమ్ నుంచి ఎవరో వచ్చి మనోజ్ సార్ రాలేదండి, తాళాలు ఇస్తారా అని చెప్పనగానే ఇస్తాను అనేసరికి ఎవరైనా వస్తారా అనగానే నాన్న నువ్వు వెళ్ళు షోరూమ్కి అనగానే సరేరా అని చెప్పి ఇంకా సత్యం కాస్త షోరూమ్ దగ్గరికి వెళ్తాడు తాళాలు తీసుకుని. షోరూంలో సత్యమే కూర్చుంటాడు. వాళ్ళందరికీ కాస్ట్ తెలుసు కాబట్టి ఇదెంత అనగానే సార్ మీరు కూర్చోండి మేము చూసుకుంటాం సార్ అని చెప్పనగానే సరేనని ఇంకా
సత్యమే కూర్చుని ఉంటాడు కౌంటర్లోని, వాళ్ళు చూసుకుంటారు. సేల్స్ కూడా అలాగే ఉంటాయి. మనోజ్ ఇంకా షోరూమ్ వైపు అయితే రాడు. ఇంకా ఇది ఎలా ఉండగా రోహిణి పగబట్టింది కదా ప్రభావతి మీద. సో పోలీసులు తీసుకుని సరాసరి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర ఎవరుంటారు? మనోజు, శృతి, మీనా, ప్రభావతి, వీళ్ళ నలుగురు మాత్రమే ఉంటారు. ఉండేసరికి రోహిణి కాస్త పోలీసులను తీసుకుని ఇంటికి రావడంతో ఈవిడే అని చెప్పాను. కానీ ఏమైంది సార్, ఏం జరిగింది అంటూ శృతి అడిగేసరికి గృహహింస చట్టం కింద కేసు పెట్టారు. ఇక్కడ ప్రభావతి అంటే ఎవరు అనగానే నేనే ప్రభావతిని ఏంటి అని చెప్పనేసరికి గృహహింస చట్టం కింద కేసు పెట్టారు. అంటే ఏంటి అనగానే మీరు ఈవిడ్ని ప్రతిరోజు కొడుతున్నారని, కట్నం తీసుకురాలేదని, వేధిస్తున్నారని ఈవిడి కేసు పెట్టిందనేసరికి ఏం మాట్లాడుతున్నారు సార్? కట్నం తీసుకురాలేదని కేసు పెట్టడం ఏంటి? గృహహింస చట్టం కింద కేసు పెట్టడం ఏంటి? నా కోడల్ని నేను ఎప్పుడూ కొట్టలేదు, తిట్టలేదు అనగానే లేదు సార్, మా అత్తగారు నన్ను ప్రతిరోజు కొడుతుంటారు, తిడుతుంటారు అని చెప్పనేసరికి ఈలోపు మీనా కాస్త పక్కకు వెళ్ళి బాలుకి, సత్యానికి అందరికీ ఫోనులు చేస్తుంది. ఈలోపు అందరూ కూడా వచ్చేస్తారు. ఏమైంది, ఏం జరిగింది ప్రభా అనగానే నేను రోహిణిని కట్నం తీసుకురాలేదని రోజు కొడుతున్నానంటండి, తిడుతున్నానంటండి, పైగా నా మీద కేసు పెట్టింది అని చెప్పనేసరికి ఇంకా అప్పుడు వరకు కూడా సైలెంట్గా ఉన్న మీనా ఏంటి ఏమన్నావు, కేసు పెట్టావా, ఎందుకు కేసు పెడతావు, ఎవరు కట్నం తీసుకురాలేదని అత్తయ్య నిన్ను వేధించారా, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా, అత్తయ్య కట్నం తీసుకురాలేదని వేధించారా లేక నిన్ను నెత్తిని పెట్టుకుని చూసుకున్నారా? సార్ ఈ ఫ్రాడ్ మాటలు వింటే మీరు నిజంగా నష్టపోతారు సార్. ఈ ఫ్రాడ్ అన్నీ అబద్ధాలే చెప్పింది సార్, అంతా మోసమే చేసింది సార్. ఈ ఫ్రాడు కావాలని కోటీశ్వర్లు బిడ్డనంటూ అబద్ధాలు చెప్పింది. పెళ్ళై సంవత్సరం అయింది, సంవత్సరం నుంచి కూడా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉంది సార్. ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎంత దారుణంగా మాట్లాడిందో మీకేం తెలుసు సార్. ఇన్ని అబద్ధాలు చెప్పిన దీన్ని మాటలు నమ్మి మా అత్తయ్య గారిని అరెస్టు చేయడానికి వస్తారా అసలు దీన్ని అంటూ ఇంకా వాళ్ళ ముందే రోహిణి చెంప పగలగొట్టేసరికి ఏవమ్మో ఏం మాట్లాడుతున్నావని చెప్పాను. కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఏంటి రోహిణిని ప్రభావతి కొట్టిందా, రోహిణిని ప్రభావతి ఆ కోడల్ని ఎంతో బాగా చూసుకుంటుంది, అలాంటిది ఆ అమ్మాయి గృహహింసకి చట్టం కింద కేసు పెట్టడం ఏంటి? ఇది అబద్ధం సార్. మీరు అమ్మాయి మాటలు నమ్మితే చాలా మోసపోతారు. పైగా అమ్మాయి మలేషియా అంటూ మా ప్రభావతికి అబద్ధం చెప్పింది అంటూ ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు అందరూ చెప్పుకుంటారు కదా. సో అందరూ చెప్పేసేసరికి ఒక్కసారిగా ఇంకా ఇన్స్పెక్టర్ వాళ్ళైతే విన్నారు కదా సార్, రోహిణియే మీకు అబద్ధం చెప్పింది, కావాలని మా అత్తయ్య మీద కక్ష తీర్చుకోవడం కోసం కేసు పెట్టింది అనేసరికి అయినా చేసుకోవడం తప్పే కదా అనగాని ఏంటి సార్ తప్పు, పెళ్ళైనప్పటి నుంచి కూడా కన్న తల్లిలా చూసుకున్నారు సార్ మా అత్తయ్య. మా మీద ప్రేమ ఎలా ఉన్నా తనను మాత్రం ఎంతో ప్రేమగా చూసుకున్నారు. డబ్బు ఉందని అని అబద్ధాలు చెప్పి 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 ఇంతవరకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఒకేసారి ఇంత మోసం బయటపడితే ఎవరికైతే బాధ ఉండదా? మా అత్తయ్య ఏమీ ఆ డబ్బు ఏదో నెత్తి మీద వేసుకుని పోవడానికి కాదు, తన కొడుకుకు గొప్ప స్థాయి వస్తుంది అని ఆశపడ్డారు. అంత అబద్ధం చెప్పి అంత మోసం చేసి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి సార్? అబద్ధం చేసి చెప్తే మోసం చేసినట్టే కదా సార్. ఒకళ్ళని ఇద్దరిని కాదు, భర్తతో సహా కుటుంబాన్ని మొత్తం మోసం చేసింది సార్ ఈ రోహిణి. మరి అలాంటి తప్పుడు మా అత్తగారు చేసుకోవడంలో తప్పలేదు కదా. ఒక తల్లి బిడ్డను కొట్టినందుకు కేసు పెట్టరు కదా. కోడల్ని కొట్టిందని అత్తగారి మీద కేసు పెడుతున్నారు. మరి ఎన్ని రోజులు ఎంత ప్రేమగా చూసుకున్నందుకు మా అత్తగారిని నమ్మకాన్ని మోసం చేసినందుకు ఒక మాట అంటే ఒక దెబ్బ ఇస్తే తప్పేముంది సార్? ఆవిడ చేసిన మోసం ముందు మేము చేసింది చాలా తక్కువ. తన మాటలు నమ్మితే పోలీస్ స్టేషన్లోకి వెళ్తే మేమంతా వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత మీ ఇష్టం అంటూ ఇంకా గట్టిగా మీనా మాట్లాడేసరికి వాళ్ళంతా ఇన్స్పెక్టర్ కాస్త వెళ్ళిపోతాడు. ఏంటి రోహిణి పిచ్చి పిచ్చి డ్రామాలు వేస్తున్నావా? నువ్వు ఇంట్లో అడుగుపెట్టే పద్ధతి ఇదేనా?
నువ్వు తప్పు చేశావు, మోసం చేశావు, ఎన్ని అబద్ధాలు చెప్పావు. ఒక్కసారి ఆ అబద్ధాలన్నీ నువ్వు ఒక్కసారి రివైండ్ చేసుకో, నీ మీద నీకే అసహ్యం కలుగుతుంది. అలాంటి అబద్ధాలు చెప్పి అలాంటి మోసాలు చేసి పైగా అత్తయ్య మీద గృహహింస కేసు పెట్టి అరెస్టు చేయించాలని చూస్తున్నావా? నీకు పుట్టగతులు లేకుండా పోతావు అని చెప్పాను. కానీ మీనా, నువ్వు ఊరుకో, సైలెంట్గా ఊరుకో అని చెప్పనేసరికి ఇంకా మీనా అన్న దాంట్లో తప్పలేదురా బాలు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త ఇన్ని రోజులు మీనాని తక్కువ చేసి మాట్లాడాను, దానికైనా ఉంది ఒక పుట్టిల్లు, వాడికైనా ఉంది ఒక అత్తగారు, పండక్కో పబ్బానికో తీసుకెళ్ళి ఒక జత బట్టలు పెట్టి బాగా చూసుకుంటుంది. కానీ నీవు ఇన్ని రోజులు తండ్రి ఉన్నాడు, అది ఉంది ఇది ఉందని ఒక నాటకాలు వేసుకునే వాడిని తీసుకొచ్చి మేనమామంటూ అబద్ధాలు చెప్పావు కదే, మోసాలు చేసావు కదే, చీచి నీది ఒక బ్రతికేనా అంటూ ఇంకా తిట్టేసరికి ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కాక ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా మీనా తిట్టిన తిట్లకి రోహిణి నోరు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూడమ్మా రోహిణి, నువ్వు ఇంట్లోకి రావాలనుకుంటే వచ్చే పద్ధతి ఇది కాదు. నువ్వు తప్పు చేశావు, చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ అసలు ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చిందో అన్న విషయం వివరంగా చెప్తే ఇంట్లోకి రావద్దని చెప్పాం కదా మేము. అయినా నిన్ను మనోజ్ని వేరు చేయాలన్న ఆలోచన మాకు లేదు. వేరు చేసి మేమేమీ సంతోషంగా కూడా ఉండలేము. అలాంటిది నువ్వు ఇలాంటి మోసం చేసి ఈ రకంగా చేస్తావని కలలో కూడా అనుకోలేదు. చూసుకోమ్మా, నువ్వు చూసుకో, అసలు నువ్వు చేసిన తప్పేంటి? మీ అత్తగారు కొట్టారని కాదు, ఇన్ని రోజులుగా నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్న ప్రభావతి ఇలా చేసేసరికి బాధ కలగదా తనకి? ఏంటి పిచ్చి పని? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? వెనక ముందు ఆలోచన ఏదైనా ఉందా? అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఏం చేస్తున్నావో నీకైనా ఏమైనా తెలుస్తుందా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఇంకా అలాగే సైలెంట్గా నిలబడిపోయి మీనా లోపలికి రండి అని చెప్పి ప్రభావతి పిలవడంతో అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. రోహిణి మాత్రం అలాగే నిలబడిపోయి ఉంటుంది. చూడమ్మా రోహిణి, నిన్ను మేము లోపలికి రావద్దని చెప్పము. నువ్వు అసలు ఎందుకు ఇదంతా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందో చెప్పి లోపలికి వస్తే అంతా నీకు బాగుంటుంది అని చెప్పి ఇంకా ప్రభావతి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసుకుంటుంది. ఇంకా రోహిణి అలాగే నిలబడిపోతుంది. అమ్మ రోహిణి వచ్చింది అని చెప్పాను కానీ నోరు మూసుకుని లోపలికి పదరా, అంత మోసం చేసింది, నన్ను అరెస్టు చేయించడానికి పోలీసులను కూడా తీసుకొచ్చింది. అసలు దీన్ని ఏమనాలి? ఇంత మోసం చేశానే, ఇంతెలా బాధ పెట్టానే, అత్తగారిలా కాకుండా తల్లిలా చూసుకుందే, ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుని దాచుకుందే, అలాంటిది నేను ఇలా చేయడం తప్ప కాదా అని కూడా ఆలోచించకుండా ఈ రకంగా మోసం చేసి పైగా పోలీసులతో నన్ను అరెస్టు చేయించాలని చూసిన దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పి ప్రభావతి కాస్త అంటుంది. ఎందుకు ప్రభా లేనిపోని పంతాలకు పట్టింపులకు వెళ్తావు? అయినా అర్థం పర్థం రాని త్యాగాలు చేయడం అనవసరం. అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? దేనికోసం చేస్తున్నావు? అయినా నువ్వు ఇవన్నీ వదిలేసి ఎందుకు తనని అంతలా అంటున్నావు? వదిలేసే ప్రభా, నువ్వు దీని గురించి ఆలోచించుకో, అర్థమవుతుందా? పదే పదే వీటి గురించి ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నువ్వు సైలెంట్గా ఉండు. రోహిణి వస్తే కనుక ఏం చెప్తుందో ఏంటో మనం ఓపికగా వినాలి. మనం పెద్దవాళ్ళ స్థానంలో ఉన్నాము, అత్తగారు మామగారు స్థానంలో ఉన్నాము. మనం కొంచెం మన పెద్దరికాన్ని నిలుపుకుంటే బాగుంటుంది ప్రభా అని చెప్పి సత్యం కాస్త చెప్పడంతో ఇంకా ప్రభావతి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంకా బాలు వాళ్ళైతే ఇంకా వీళ్ళైతే ఏం మాట్లాడాలో అర్థం కాక అందరూ సైలెంట్గానే ఉంటారు. మనోజ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.